44 ఏళ్ల ప్రజా ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. అదంతా ఒక ఎత్తు అయితే 2019 నుంచి 24 మధ్య ఒక కరుడుగట్టిన సైకో మనస్తత్వం కలిగిన క్రూరమైన నేరగాళ్లతో పోరాడుతూ ఇటు పార్టీ శ్రేణులను అటు రాష్ట్ర ప్రజలను టీడీపీ కాపాడుకుంటున్న తీరు అద్భుతం. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచే రాష్ట్రంలో హింస మొదలైంది. తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలే కాదు, చివరికి టీడీపీ సానుభూతి పరులు కూడా జగన్ క్రూరత్వానికి బలైపోయారు. ప్రతి శని ఆదివారాలకు ముందు టీడీపీ నేతలను టార్గెట్ చేసి అరెస్టు చేసేవారు. అచ్చెన్నాయుడు, నారాయణ, అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, చిన్నరాజప్ప, డోలా వీరాంజనేయులు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, బీటెక్ రవి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, సోమిరెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, దేవినేని ఉమా, నిమ్మల రామానాయుడు ఇలా ఎంతో మంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి వేధించారు. చింతమనేనిపై 48 కేసులు, జేసీ ప్రభాకర్ రెడ్డిపై 66 కేసులు, పులివర్తి నానిపై 31 కేసులు పెట్టారు. పటాబి ఇంటిపై 2 సార్లు దాడి చేయించారు. మాచర్లలో బుద్దా వెంకన్న, బోండా ఉమాలపై హత్యాయత్నం చేయించారు. విజయవాడ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై కన్ను పోయేలా దాడి చేశారు. గన్నవరం, మాచర్ల టీడీపీ కార్యాలయాలతో పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంపై సైతం వైసీపీ రౌడీలతో దాడి చేయించారు. కోడెల కుటుంబంపై 18 అక్రమ కేసులు పెట్టి మాటలతో వేధించి చివరికి ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేశారు. మాన్సాస్ ట్రస్ట్ ని అడ్డుపెట్టుకుని అశోక్ గజపతిరాజును తీవ్రంగా వేధించారు. సిఐడిని అడ్డుపెట్టుకుని టీడీపీ సోషల్ మీడియాను ఘోరంగా వేధించారు. ఆదిరెడ్డి కుటుంబం, ప్రత్తిపాటి పుల్లారావు, గౌతు శిరీష, అశోక్ బాబు, కూన రవి, వంగలపూడి అనిత, ఎంఎస్ రాజులపై అక్రమ కేసులు పెట్టారు. అంతవరకు ఎందుకు, సొంత పార్టీ ఎంపీ రఘురామరాజును కస్టోడియల్ టార్చర్కు గురిచేసిన తీరు దేశం మొత్తానికి తెలుసు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు జరిగిన హింస అంతా ఇంతా కాదు. చివరికి టీడీపీ అధినేతపై కూడా వేధింపులు, దాడులకు దిగారు. చంద్రబాబు గారిపై నందిగామ, ఎర్రగొండపాలెం, పుంగనూర్లలో రాళ్లదాడి చేయించారు. అమరావతిలో బస్సు యాత్ర చేస్తున్న చంద్రబాబు గారిపై రాళ్లదాడి చేయించారు. వైసీపీ నేత జోగి రమేష్ ఏకంగా చంద్రబాబు గారి ఇంటిపైనే దాడి చేయించాడు. దేవాలయాలపై దాడులకు నిరసనగా రామతీర్థం వెళ్తే అక్కడ కూడా ఆయనపై రాళ్లదాడి చేయించారు. చివరికి ఆయనపై అక్రమ కేసు బనాయించి 53 రోజుల పాటు జైల్లో ఉంచారు. యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ పై 20 తప్పుడు కేసులు పెట్టారు. అనేక చోట్ల పాదయాత్రపై రాళ్లదాడి చేయించారు. పాదయాత్రలో లోకేష్ కి అండగా నిలిచారని రజక మహిళా ఆస్తులు ధ్వంసం చేశారు. జీవో 1 తెచ్చి నాటి ప్రతిపక్ష టీడీపీ సభలు పెట్టకుండా, లోకేష్ యువగళం పాదయాత్ర చేయకుండా అడ్డగించి అక్రమ కేసులు పెట్టారు. అమరావతి కోసం పోరాటం చేసిన మహిళలపై జగన్ చేయించిన అరాచకం రాష్ట్ర చరిత్రపైనే కాదు, నాగరిక సమాజంపైనే ఒక మాయని మచ్చ. మహిళలను జుట్టు పట్టుకుని రోడ్లపై లాక్కుంటూ వెళ్లి పోలీస్ వ్యాన్లలో పడేశారు. ఏ దేవుడిని వేడుకున్నా జగన్ చేసిన ఆ పాపాలకు క్షమాపణ ఉండదు. అమరావతి ఉద్యమానికి అండగా ఉన్నారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్పై పోలీసులతో దాడి చేయించారు. అమరావతిపై అంత కక్ష కట్టాడు జగన్. తెలుగుదేశం శ్రేణులను వేధించడం అంటే రాజకీయ కక్ష అనుకోవచ్చు, కానీ దళితులను కూడా ఊచకోత కోయించడాన్ని ఏమనాలి? దళిత డాక్టర్ సుధాకర్పై దాడి చేయడమే కాక పిచ్చివాడిగా ముద్ర వేసి చంపేశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి డోర్ డెలివరీ చేసినా దిక్కులేదు. లిక్కర్ మాఫియాని ప్రశ్నించినందుకు ఓం ప్రతాప్ అనే దళిత యువకుడిని పెద్దిరెడ్డి ఏం చేయించాడో అందరికీ తెలుసు. దళితుల కోసం పోరాడిన జడ్జి రామకృష్ణను ఒక రేంజ్లో హింసించారు. ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది మంది దళితుల ప్రాణాలను బలిగొన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం కోడికత్తి పేరుతో శ్రీను అనే దళిత యువకుడిని 5 ఏళ్లుగా బెయిల్ కూడా రాకుండా వేధించడం జగన్మోహన్ రెడ్డి యొక్క పెత్తందారీ పోకడలకు నిదర్శనం. పల్నాడులో వైసీపీ నేతలు ఒక గిరిజన మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తే కనీసం ఖండించకపోవడం జగన్ రాక్షసత్వానికి నిదర్శనం. ఇక బీసీల విషయానికొస్తే
బాపట్లలో 10వ తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ను సజీవంగా తగలబెట్టారు. పల్నాడులో బీసీ నేత తోట చంద్రయ్యని నడి రోడ్డుపై గొంతు కోసి చంపారు. పల్నాడులోనే జల్లయ్య యాదవ్ని దారికాచి నరికేశారు. చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్యని దారుణంగా నరికారు. కర్నూలు జిల్లా చింతాలంకు చెందిన మంజుల వడ్డె సుబ్బారావు ఇలా ఎంతో మంది వైసీపీ క్రూరత్వానికి బలయ్యారు. పాదయాత్రలో లోకేష్తో తన బాధలు చెప్పుకున్నందుకు ముని రాజమ్మని వేధించారు. జగన్ క్రూరత్వం వైసీలను కూడా వదల్లేదు. సుబ్బారావు గుప్తా అనే వైశ్యుడిపై వైసీపీ నేతలు ఘోరంగా దాడి చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో వదిలి వైశ్యులందరినీ హెచ్చరించారు. ముస్లిం మైనారిటీల విషయంలో అయితే మరీ ఘోరం. నంద్యాలలో వైసీపీ నేతల ప్రోద్బలంతో సోమశేఖర్ రెడ్డి వేధింపులతో అబ్దుల్ సలాం నిండు కుటుంబం బలయ్యింది. సోడాలు అమ్ముకునేవాడి కూతురు బాగా చదవడం ఏంటి అనే అహంకారంతో వైసీపీ నేత చేసిన వేధింపులకు భయపడి మిస్బా అనబడే 15 సంవత్సరాల పాప ఆత్మహత్యకు పాల్పడింది. జగన్ క్రూరత్వానికి రాజకీయ స్వార్థానికి పరాకాష్ట సొంత బాబాయ్ వివేక హత్య. స్టంట్ వేశారని తెలిసినా కూడా గుండెలపై గుద్ది మోకాళ్లపై కూర్చోబెట్టి లెటర్ రాయించుకుని ఆ తర్వాత బాత్రూంకి లాక్కెళ్లి గొడ్డలతో తలపై వేట్లు వేసి ప్రాణం తీశారు. ఇటువంటి క్రూరమైన నేరగాళ్లు నడిపిస్తున్న పార్టీతో ఇప్పటికీ కూడా పోరాటం చేస్తూ ప్రజలను, రాష్ట్ర అభివృద్ధిని కాపాడుకుంటూ వస్తోంది తెలుగుదేశం. ఇటువంటి తెలుగుదేశం పార్టీకి అన్ని వేళలా అండగా నిలవడం మనందరి బాధ్యత.